హాయ్ అండి. వెల్కమ్ టు డే 10 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక స్మార్ట్ హ్యాక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఏంటంటే దట్స్ సింపుల్గా అనిపిస్తుంది, బట్ అది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది మన ఫైనాన్సింగ్ విషయంలోకి వస్తే, విచ్ ఈస్ ఆటోపే సెటప్ అండి. ఏంటంటే మనకి రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ మనం డెఫినెట్లీ పే చేయాల్సిన బిల్స్ కొన్ని ఉంటాయి. లైక్ మన క్రెడిట్ కార్డ్ బిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన కరెంట్ బిల్ అయి ఉండొచ్చు, వాటర్ బిల్ అయి ఉండొచ్చు. ఇలాంటి బిల్స్ ఏవైనా ఉంటే మనం ఎవ్రీ మంత్ మ్యాండేటరీగా వచ్చేస్తాయి. లైక్ మనం వద్దు అనుకున్నా కూడా మన క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే 10th రోజు అంటే 10th రోజుకి బిల్ జనరేట్ అయిపోద్ది. దాని తర్వాత వాడు ఒక డ్యూ డేట్ ఇస్తాడు. ఆ డ్యూ డేట్ లోపు మనం పే చేయకపోతే మాత్రం డెఫినెట్లీ మనకి లేట్ ఫీజులు, డ్యూ ఫీజులు ఇవన్నీ పడతా ఉంటాయి. దాని మీద మళ్ళీ జిఎస్టీ ఒకటేస్తాడు. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి అంటే ద ఈజియెస్ట్ థింగ్ వుడ్ బి ఆటోపే అనేది సెటప్ చేసుకోవడం అండి. దీనివల్ల ఎటువంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనం దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ రెంట్ కట్టాలంటే కూడా దాన్ని ఆటోమేట్ చేసుకునే ప్రాసెస్లు ఉన్నాయి. సో అలాంటివి యూజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ దట్ పర్టికులర్ డే రోజుకి ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ అయ్యి అవతల క్రెడిట్ అయిపోతుంది. మనం రెంట్ అనుకున్నా కూడా మనం పర్టికులర్ అకౌంట్ హోల్డర్ పర్సన్ మన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆటోపే సెటప్ చేసామంటే పర్టికులర్లీ ఆ డేట్కి అమౌంట్ మన అకౌంట్లో నుంచి ఆ అకౌంట్కి షిఫ్ట్ అయిపోతుంది. అలాగనే సేమ్ మన ఎలక్ట్రిసిటీ బిల్ అయినా కానీ, ఫోన్ బిల్ అయినా కానీ, ఆర్ ఎల్స్ మన క్రెడిట్ కార్డ్ బిల్ అయినా కానీ, ఏదైనా కానీ మనం ఆటోమేట్ చేసుకునే ఆప్షన్స్ అలాగే ఉన్నాయి. ఈ డ్యూ డేట్ అనేది మనం సెట్ చేసుకుని దాని గురించి ఆలోచించుకునే బదులు ఆటోపే అనేది సెట్ చేసామనుకోండి, డ్యూ డేట్ లోపే అదే ఆటోమేటిక్గా పేమెంట్ కంప్లీట్ చేస్తుంది అండ్ మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్లో చెప్తున్నానండి, ఇలాంటి దాని ద్వారా మనం లేట్ ఫీజులు, డ్యూ ఫీజులు ఇలాంటివి మినిమం ఒక 500 వరకు అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు పడుతుంది. సో అలర్ట్స్ అనేవి ఆన్ చేసి పెట్టండి. పేమెంట్ అయితే మాత్రం నోటిఫికేషన్ డెఫినెట్లీ వస్తుంది. ఇలాంటి వాటి వల్ల మన పేమెంట్స్ అనేవి ఒక కంట్రోల్లో ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా మనకు ఒక బిగ్ రిలీఫ్ అనేది వస్తుందని నేను డెఫినెట్లీ ట్రస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఆటోపే సెటప్ చేయండి, చాలా డిఫరెన్స్ చూస్తారు. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.